మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తీవ్ర స్థాయిలో ఖండించారు. గుంటూరులో నేడు జరిగిన ఘటనపై ఆయన స్పందిస్తూ నిప్పులు చెరిగారు. పవిత్రమైన తిరుమల ప్రసాదంపై అపవిత్రంగా మాట్లాడడం అంబటి రాంబాబు దిగజారు రాజకీయాలకు పరికాష్ట అన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న వ్యక్తికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన మాట్లాడుతుంటే నోరు తెరిచారా లేక సెప్టిక్ ట్యాంక్ తెరిచారా అన్నట్లుగా ఉందని అజీజ్ మండిపడ్డారు. విజన్ ఉన్న నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నోటికొచ్చినట్లు వాగితే చూస్తూ ఊరుకోబని హెచ్చరించారు. అధికారం పోయినా అంబటి రాంబాబులో గర్వం తగ్గలేదని అన్నారు. ప్రజలు చీత్కరించుకున్న వైఎస్ఆర్సీపీ నేతల్లో మార్పు రావడం లేదని, అంబటి లాంటి వారు సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. జైలుకు వెళ్లడం ఖాయమని తెలిసి అజ్ఞానంతో పిచ్చి కూతలు కూస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులపై వ్యవస్థపై గౌరవం లేని అంబటి రాంబాబు లాంటి వ్యక్తులకు చట్టం ఎలా బుద్ధి చెప్పాలో అలా చెబుతుంది. తప్పుడు వ్యాఖ్యలు చేసి దాడులకు పురుగొల్పిన అంబటిని తక్షణమే కఠినంగా శిక్షించాలని అజీజ్ డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేసిన ఇలాంటి నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉండదని అబ్దుల్ అజీజ్ ఈ సందర్భంగా హెచ్చరించారు.